పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌడీ షీట్లను నగరం నుంచి బహిష్కరించినట్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి ఈ రాష్ట్రంలో చోటు లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికే వెళ్లారని ఏపీని వదిలేయాలన్నారు. చంద్రబాబు పడిలేడ్చిన కెరటమని, చంద్రబాబు దేశ రాజకీయాల్లో మక్కటం లేని మహారాజు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక విషయం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు, చరిత్ర తిరగరాయగలడు. అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం కాబట్టి, పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల, నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెరుగుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ఓలకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేము ఏంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ షీటర్లని నగర బహిష్కరణ చేస్తారు. అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారు